Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఓవైపు కాంగ్రెస్ లోకి వెళ్తున్న కీలక నేతలు, కర్ణాటక ఫలితాలతో హస్తం పార్టీలో హవా. మరోవైపు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్న బీఆర్ఎస్, గులాబీ పార్టీలోనూ ఎక్కడా తగ్గని జోరు. అధికారం కోసం పార్టీల ప్రయత్నాలు, ఎమ్మెల్యే సీటు కోసం నేతల పార్టీ మార్పులు. తెలంగాణ రాజకీయం మొత్తం వలసల చుట్టే తిరుగుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణ కాంగ్రెస్ పై పడింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న చాలా మంది బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు కీలక నేతలు ఉత్సాహం చూపిస్తుండటంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. తెలంగాణలో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న గులాబీ పార్టీ కూడా దూకుడు మీదుంది. ఎక్కడా తగ్గకుండా రాజకీయాలు చేస్తుంది. సంక్షేమ పథకాలు, కేసీఆర్ ఫేమ్ ఆయుధంగా మలుచుకొని బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఏకంగా గులాబీ బాసే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బలపడుతున్న కాంగ్రెస్ నుంచే కీలక నేతలను బీఆర్ఎస్ లోకి రప్పించేలా ప్లాన్ వేస్తున్నారని టాక్. కేసీఆర్ వ్యూహాల్లో భాగంగా కాంగ్రెస్ నుంచి కీలక నేతలను కారెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో గులాబీ కండువా కప్పుకుంటారని వార్తలొస్తున్నాయి. భార్య పద్మావతితో కలిసి బీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది. కొంతకాలంగా ఉత్తమ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ లోకి వెళ్లాలని భావిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఉత్తమ్ దంపతులు సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఉత్తమ్, ఆయన భార్య ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఉత్తమ్, కేసీఆర్ మధ్య ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాయబారం నడుపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ఓవైపు నేతల చేరికలతో కాంగ్రెస్ రోజు రోజుకు బలపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారే ఆలోచన చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మరోవైపు కేసీఆర్ వ్యూహాలకు తిరుగులేదు. గులాబీ బాస్ ప్లాన్ వర్కౌట్ అయితే మరోసారి బీఆర్ఎస్ కు తిరుగులేదనే మాటలు వినిపిస్తున్నాయి.